హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము పార్ట్ ఏ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు డైలీ క్లాసెస్ వైజ్గా అందిస్తున్నాను. సో ఈరోజు క్లాస్ నెంబర్ 7ని మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రము ఏది? పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మడ అడవులు అయిన కోరింగ ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగావళి నది ప్రవేశించే ఏకైక జిల్లా ఏది? జిల్లాల నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగావళి నది ప్రవహించే ఏకైక జిల్లా శ్రీకాకుళం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడిన మొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మార్చ్ ఖండ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మామిడి పరిశోధన కేంద్రం గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నూజివీడు. నెక్స్ట్, భద్రా శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ద్రాక్ష తోటలు ఎక్కువగా విస్తరించిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అనంతపురం. నెక్స్ట్, రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు అధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 కడప జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్, విద్యార్థులందరికీ ఉన్నత విద్యలో సమాన అవకాశాలను 2 తెలుగు రాష్ట్రాల వారికి కల్పించాలని రాజ్యాంగంలో ఏ నిబంధన తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 371D నిబంధన తెలియజేస్తుంది. నెక్స్ట్, నూతన రాజధాని నిర్మాణం కోసం ప్రజల వద్ద నుండి విరాళాలు సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధి నిధి ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆగస్టు 31, 2014 ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ప్రస్తుతం హైకోర్టు విభజన అయ్యే నాటికి ఉమ్మడి కోర్టులో 27 మంది సేవలు అందిస్తుండగా అందులో ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది న్యాయమూర్తులను కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ 1 14 మంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము ఖజానా మరియు బ్యాంకు ఖాతాలలోని సొమ్ము 2 రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు రాష్ట్రపతి ఏ సెక్షన్ ప్రకారము నిర్ణయించడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సెక్షన్ 32 ప్రకారము. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టును ఎవరి సూచనల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి అంజయ్య శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇందిరాగాంధీ. నెక్స్ట్, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల క్రింద ఎంత శాతం నిధులు అందుతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 60%. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు అప్పుల విభజనకే పరిమితమైన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 షిలాబిడే కమిటీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏ షెడ్యూల్లో ప్రకటించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 షెడ్యూల్ 13. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018-19 బిఈతో పోల్చితే 2019-20 బిఈలో ఆర్థిక సేవల వృద్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 26.90%. నెక్స్ట్, 2019-20 రాష్ట్ర బడ్జెట్లో పింఛన్ల పథకానికి కేటాయింపులు ఎంత? ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. 2019-20 రాష్ట్ర బడ్జెట్లో పింఛన్ల పథకానికి కేటాయింపులు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2
15,746.58 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి క్రింది ఏ పేరుతో 2019 మే 31న నామకరణం చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 వైఎస్ఆర్ అక్షయ పాత్ర అని నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్, మన రాష్ట్రంలో నూతన ఇసుక విధానము క్రింది ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 5 సెప్టెంబర్ 2019. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక సంక్షోభంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు నూతనంగా రూపొందించబడిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వైఎస్ఆర్ నవోదయము. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బడ్జెట్ నుండి మనకి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అయినా ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో ఇది ఆప్షన్ 4 5,129 కోట్లు. నెక్స్ట్, సమాజ అభివృద్ధి పథకం కోసం దేశాన్ని క్రింది వాటిలో ఏ విధంగా విభజించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్లాకులు. నెక్స్ట్, క్రింది వాటిలో రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజనకు సంబంధించిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 స్త్రీలకు బీమా రక్షణ కల్పించడము. నెక్స్ట్, 1975 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి సమీకృత శిశు అభివృద్ధి పథకం లబ్ధిదారులు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పై వారందరూ, అంటే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి బాలలు. నెక్స్ట్, సమాజ ఆధారిత సంస్థలు కారణంగా లాభాపేక్ష రహితమైనవి. సాధారణంగా సమాజ ఆధారిత సంస్థలు సాధారణంగా లాభాపేక్ష రహితమైనవి. ఆప్షన్ 3. నెక్స్ట్, మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్ మెప్మాను ఎప్పుడు ప్రారంభించారు? ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 2007 సెప్టెంబర్ 1న మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్ మెప్మాను 2007 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, P/Q/R = 1/3:2/3:1/4 మరియు Q = 56 అయినా P-R = ఎంత? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 7 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి క్లాసెస్ ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్, 2 వృత్త వైశాల్యాల నిష్పత్తి 4:9, వాటి పరిధి నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 2:3. నెక్స్ట్, ఒక క్రికెట్ మ్యాచ్లో మొదటి 10 ఓవర్లకి రన్ రేటు 3.2గా ఉంది. మిగిలిన 40 ఓవర్లకు 282 పరుగులు సాధించవలనన్న రన్ రేట్ ఎంత ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 3 6.25 ఉండాలి. సో నెక్స్ట్ చూద్దాం. 111 హోల్ స్క్వేర్ ప్లస్ 999 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1010322. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. 10,10,322. నెక్స్ట్, 33ను ద్విసంఖ్యా మానంలో రాసిన ఆన్సర్ ఎంత? 33ను ద్విసంఖ్యా మానంలో రాసిన ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 100000112. సో ఇక్కడ మనకి ఇది ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్, 50 పైసలకు 4 రూపాయలకు నిష్పత్తి ఎంత?
50 పైసలకు 4 రూపాయలకు నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1:8. నెక్స్ట్ సో ఇక్కడ 1:8 అని ఎందుకు వచ్చింది అంటే, సో ఇది చిన్నగా లాజిక్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ మనకి 50 పైసలకు 4 రూపాయలు అంటే మనకి 1 రూపాయికి ఎన్ని పైసలు అవుతుంది? 100 పైసలు అవుతాయి. సో ఇక్కడ మనకి 4 రూపాయలు అన్నాడు. సో అంటే 4 రూపాయలు అంటే ఎన్ని పైసలు అవుతాయి? 400 పైసలు అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు 50:400 చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్? 1:8 అవుతుంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, ఈ యొక్క 4 రూపాయలు అంటే 4 రూపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పైసల్లోకి కన్వర్ట్ చేసేసి 50/400 చేస్తే మనకి ఆన్సర్ 1:8 వస్తుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పెద్ద భిన్నము ఏది? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 3/2, 7/3, 5/4, 7/2. సో 4 భిన్నాలు ఇచ్చాడు. ఈ అన్నిటిలోకెల్లా పెద్ద భిన్నం ఏది అని కనుక్కోమన్నాడు. సో వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినవి. క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూసుకోవచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 7/2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఇచ్చినటువంటి సంఖ్యలని సూక్ష్మీకరింపుము అంటే మనకి వీటిని సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి 123 × 999 + 123. వీటిని సాల్వ్ చేయగా మనకి వచ్చేటువంటి ఆన్సర్ ఆప్షన్ 2 123,000 1,23,000. నెక్స్ట్ ఒక రోజులో 8 నిమిషాలు ఎంత శాతము? ఒక రోజులో 8 నిమిషాలు ఎంత శాతము? ఆన్సర్ ఆప్షన్ 4 0.55%. నెక్స్ట్ 2361 × 48ని 9 చే నిశేషంగా భాగించబడుతున్నటువంటి స్థానంలో ఏ సంఖ్య ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 2 3. సో అంటే ఆ యొక్క స్థానంలో 3వ సంఖ్య ఉండాలి. నెక్స్ట్ ఒక పరిభాషలో లండన్ను MPOEPOగా రాసిన ఢిల్లీను ఎలా రాస్తావు? ఫ్రెండ్స్ ఇది కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. వీటికి పైన మీరు క్లాసెస్ కూడా క్లియర్గా అందించాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోవచ్చు. సో ఇక దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 EFMIJ. ఢిల్లీను EFMIJగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భిన్నమైన వాటిని గుర్తింపుము. సో ఇక్కడ మనకి 63, 23, 17, 13 4 ఆప్షన్స్లోకి వెళ్ళి డిఫరెంట్గా ఉన్నది ఏదో మనము కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 63 అనేది మనకి భిన్నంగా ఉంది. సో వీటికి 63 భిన్నంగా ఎలా ఉంది అనేది మీకు తెలియాలి అంటే వీటికి ముందు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ మీరు చూడాల్సి ఉంటుంది. సో ఇక వాటి క్లాసెస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 13వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి జస్ట్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో ముందు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఈ 4 ఆప్షన్స్లోకి వెళ్ళా భిన్నమైంది ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇందులో భిన్నమైంది ఏది అంటే ఆప్షన్ 4 ACDF అనేది మనకి డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్. సో కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ క్లాసెస్ని షేర్ చేయండి. ఇలాంటి క్లాసెస్ కోసము డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి ఫ్రీ PDFs కూడా మీరు మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీటిపైన మీరు డైలీ ఆన్లైన్ టెస్ట్ కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, బాయ్.